నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టినప్పుడు చాలా బాధేసింది నాకు. అంటే ఇటువంటి రెగ్యులర్గా చూస్తూ ఉంటే కొన్నిసార్లు తెలియకుండానే కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. పెళ్ళి చేసుకున్నారు, అంటే ఆడపిల్లకి తండ్రి లేడు, తల్లి కష్టపడి పెంచి MBA చదివించింది, హెచ్ఆర్ని చేసింది, ఒక కంపెనీలో జాబ్ వచ్చింది అమ్మాయికి. పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇంట్లో ఇంకా తండ్రి లేడు కదా, సో అదే ఆసరా చూసుకొని హస్బెండ్ ఏం చేశాడనంటే కొద్ది రోజులే మళ్ళీ పెళ్ళై 3 months కూడా కాలేదు పూర్తిగా. అప్పుడే ఇంటి దగ్గర నుంచి నీ పేరు మీద 2 ఎకరాలు ఉన్నాయి కదా, అది రాయించుకొని వచ్చిన తర్వాతే మనం ఫర్దర్గా కాపురం చేస్తాము, లేదు అని అంటే చాలా కష్టం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇంట్లోనే తాళం వేసేసి, గదిలో తాళం వేసేసి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి తలుపు కొట్టుకుంటూ పక్కింట్లో వాళ్ళకి వినిపించేలా అరిచి ఎట్టొకటి బయటపడిన తర్వాత అతని వైపు కూడా అతను సాఫ్ట్వేర్ కదా అని చెప్పేసి ఇచ్చి చేసేసారు. కానీ దాని తర్వాత ఇటువంటిది ఒకటి ఉంటుందని వాళ్ళు ఇమాజిన్ చేయరు కదా. ఈ అమ్మాయి ఏమో బయటపడింది, ఎట్టోగట్ట పుట్టింటికి వచ్చింది, కానీ ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. ఫ్యూ డేస్ తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే ప్రెగ్నెంట్ అని అర్థమైంది. దాని తర్వాత అటువైపు నుంచి కాల్స్ చేయడం, అంటే అమ్మాయి సైడ్ నుంచి కాల్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాడు. అలా బేబీకి 9 months అయిపోయింది, పాప పుట్టిన తర్వాత మనోడు వచ్చి ఆడపిల్ల నాది కాదు, నాకు సంబంధం లేదు అని చెప్పాడు. అంటే ఆడపిల్ల పుట్టింది కాబట్టి నాది కాదా, అసలు పిల్లే నాది కాదు, అమ్మాయి పిల్లే నాది కాదు అనేసి నాది కాదు. అండ్ వాళ్ళకి ఇంట్లో అబ్బాయి పుట్టాలనేది కోరిక, అబ్బాయి వాళ్ళ ఇంట్లో. సో ఇలా జరిగిన తర్వాత అమ్మాయిని 1 year చూడడానికి రాలేదు, ఆడపిల్లని. పుట్టిన తర్వాత ఒక తండ్రిగా తెలుసు, కానీ అతనికి తెలిసినా కూడా చేయలేదు. ఎందుకంటే ఆ 2 acres ఎప్పుడైతే రాస్తుందో అమ్మాయి, అప్పుడు మాత్రమే తనతో జీవితాన్ని పంచుకోవాలని కూడా డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాడు బెంగళూరు. ఇటువంటి ఇన్సిడెంట్ని ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు? మనం రియల్ ఇన్సిడెంట్ ఇది, నేను మీకు చెప్పాను. నాగరాజు గారు, ఇక్కడ కారణం 2 ఎకరాలు కాదు సార్, ఇక్కడ 2 కారణాలు. ఒకటి ఏంటంటే వాడికి ఇలాంటి వ్యక్తులకి ఆడదాని మీద గౌరవం ఉండదు, వివాహ వ్యవస్థ మీద అసలు అవగాహన ఉండదు, గౌరవం అంతకంటే ఉండదు. రెండోది ఏంటంటే డబ్బు వ్యామోహం, భయంకరమైనటువంటి వ్యామోహం. ఇక్కడ ఇలాంటి పెద్ద మనుషులకి దొరికేటటువంటి గ్రిప్ ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు సార్, ఏమి కళ్ళు మూసుకుని ఏం చేసుకోరు. ఇక్కడ వీడు చాలామందిని చూడలేదా, చూశాడు. వీడు నచ్చక వెళ్ళిపోయిన వాళ్ళే చాలామంది ఉంటారు దాంట్లో, వీడికి నచ్చక కాదు. ఇక్కడ ఏంటి మీరు అన్నారు, సింగిల్ మదర్ పెంచింది అమ్మాయిని కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆస్తి మందే, మొత్తము మనకే ఇచ్చేస్తారు కాబట్టి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ 2 ఎకరాలు వాడి కోసం ఎందుకు రాసి ఇవ్వాలండి అంటే వాడికి ఏదో డ్రీమ్ ఉంటుంది అనమాట, ఇల్లు కొనుక్కోవాలో, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవాలో, లేకపోతే వాడికి అప్పులు ఉండాలో, లేకపోతే ఏదో ఎక్స్ట్రా అప్పులు. అదే చెప్తున్నాను కదా, ఈ 2 కూడా ఈ అమ్మాయి ఆస్తితోటే తీరాలి. మిగిలిన ఇలాంటి సంబంధాలకి నేను ఇట్లాంటి కేసులు కొంచెం నేను రిఫర్ చేశాను సార్. రిఫర్ చేస్తే ఏంటంటే చాలా వరకు కూడా వీళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళకున్నటువంటి అప్పులు తీరడానికి ఆ డబ్బు వచ్చేటటువంటి ఈజీగా వచ్చేటటువంటి ప్రయత్నం ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే వీళ్ళు చేసుకుంటారు, అంతే తప్పితే. ఎందుకంటే వీళ్ళ సంబంధాలు చూసుకునే వాళ్ళు కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు, ఆడపిల్లల తరపున వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఏంటి అని అంటే వీడికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి ఏంటి అని ఇచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఇస్తారు. కానీ ఎప్పుడైతే కొంత పట్టించుకున్నటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి, ఫాదర్ ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి, సింగిల్ మదర్ ఉన్నటువంటి ఫ్యామిలీస్, వీళ్ళు కావాలని చూస్ చేసుకునే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు దీంట్లో. ఎందుకంటే అడిగే నాదుడు ఎవడు ఉండడు, చచ్చినట్టు ఇస్తారు వీళ్ళు అనేటటువంటి ఆలోచనలు కూడా వీళ్ళతో. క్రూయల్ మెంటాలిటీ అనమాట వీళ్ళు. ఇక్కడ చూడండి, మీరు ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టేసి తలుపులు లాక్ చేసేసి బెంగళూరు వెళ్ళిపోయాడు అని అన్నాడు. వాడిని మనిషిగా మనము పరిగణలోకి తీసుకుంటామా?
అంటే ఏ శాస్త్ర ప్రకారం మనం వాడిని భర్త అందామో, లేకపోతే ఏ సంస్కృతి ప్రకారము ఆడది భరించాలి అని మాట్లాడదామో, లేకపోతే ఏ లా ప్రకారమో వాడు జెన్యూన్ అని మాట్లాడదాం. ఏ విధంగా చూసినా కూడా వాడు ఒక ఆడపిల్లని భార్య అని కూడా చూడకుండా, భార్య తీసేయండి సార్, ఒక మనిషి, సాటి మనిషి కొట్టేసి లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఇంట్లో పెట్టేసేసి తాళం వేసేసి వాడు బెంగళూరు వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, చచ్చిపోమన్నాడా అమ్మాయిని? లేదు, ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తలుపులు కొట్టేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీశారు. తీసిన తర్వాత వాడికి ఎంత నిర్లక్ష్యం చూడండి, వాడికి సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత, గౌరవం చూడండి, ఏమాత్రం లెక్కలేదు వాడికి. ఎవడు నన్నేం పీకుతాడులే. ఇక్కడ సమాజంలో 2 రకాలు ఉన్నారు సార్. ఒకటేమో లా అంతా చట్టాలన్నీ కూడా ఆడవాళ్ళ వైపే ఉన్నాయి, మా బతుకులన్నీ రోడ్డు మీద పడిపోతున్నాయని ఏడ్చే వాళ్ళు, బాధపడే వాళ్ళు నిజంగానే ఏడుస్తున్నారు. దీంట్లో నేను చేయట్లేదు. ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఒక సెక్టర్ అయితే, ఎన్ని చట్టాలున్నా నేను ఇదే విధంగా ప్రవర్తిస్తాను, ఏం పీక్కుంటారు పీక్కోండి అని చెప్పేసి అని చేసేటటువంటి ప్రబుద్ధులు, ఈ కోవకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. మీరు సుదీర్ఘంగా ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసింది, రైట్? ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆవిడ 9 నెలలు వెయిట్ చేసింది, బిడ్డను పెంచుకుంటూ, కడుపులో పెంచుకుంటూ, వాడి మీద కూడా వస్తాడనేటటువంటి ఆశను పెంచుకుంటూ, బిడ్డతో పాటు ఆశను కూడా పెంచుకుంటూ. ఇంతకంటే ఆడది ఓర్పు మంతురాలు అనడానికి నిదర్శనం ఇంకేం కావాలి చెప్పండి సార్? ఆడది అసహాయతతో కూడుకున్నటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం చెప్పాలి సార్? అంటే సమాజం ఆడదాన్ని నిస్సహాయరాలుగానే చూస్తుంది ఈనాటి వరకు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి చెప్పండి? ఓకే, పక్కింటి వాళ్ళు చూసినప్పుడు, అమ్మాయిని బయటికి తీసినప్పుడు వాడిని బెంగళూరు నుంచి పిలిచి 4 ఉతుకుళ్ళు ఉతకద్దా? ఎవరికి పట్టదు. తలుపులైతే తీస్తారు, మానవత్వంతో తీస్తారు. ఆ తర్వాత ఎవరి బ్రతుకులు వాళ్ళవే, ఎవరు దాని గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చెయ్యరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఆ అమ్మాయి బిడ్డను కనింది. బిడ్డను కన్న తర్వాత ప్రబుద్ధుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? చూడటానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు అనంటే ఆడపిల్ల పుట్టింది. అసలు వాడు ఆడపిల్ల లేదు, రప్పించారు. ఓహో, ఓకే, పంచాయతీ రప్పించారా? ఓకే, సరే. ఇంకొకటి మీకు చెప్తాను. ఆల్రెడీ రంగరంగ వైభవంగానే పెళ్లి చేశారు, 12 లక్షలు కట్నం ఇచ్చారు. మళ్ళీ అది 12 లక్షలు కట్నం ఇచ్చారు. అది తిన్నాడు, అది దాహం తీరలేదు, 2 ఎకరాలు కావాలి. ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు కేసులు పెట్టి రప్పించాడు. కేసులు పెట్టినా కూడా ఆడపిల్ల నాది కాదు అని చెప్పేసాడు, దులపరించుకొని పోయాడు. అంటే ఇక్కడ ఎవరు ఫెయిల్యూర్ సార్? వ్యవస్థ ఫెయిల్యూర్ అందామా? ఇంతకుముందు మనం ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ని అనుకున్నాం కదా, చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చట్టాలు ఎన్ని చట్టాలు ఆడవాళ్ళకు అనుకూలంగా ఉన్నా దాన్ని వాడుకునే తెలివితేటలు ఉన్న ఆడది మాత్రమే చట్టాలని వాడుకుంటుంది, చట్టాలతో మనుషుల్ని ఆడుకుంటుంది. కానీ చట్టాలు కూడా ఆడదానికి న్యాయం చెయ్యలేవు అనేటటువంటివి ఇలాంటి మగ జాతిని చూస్తే అర్థమవుతుంది ఇక్కడ మనకి. ఇకపోతే మీరు అన్నారు సార్, వెళ్ళిపోయాడు, ఆ ఆడపిల్ల నాది కాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బెంగళూరు వెళ్ళిపోయాడు అని అన్నారు. మీరు ఈ ఒక్క కేసు చెప్పారు. ఇలాంటి కేసులు నేను కోకొల్లలు చూపిస్తాను మీకు. సింగిల్ మదర్ ఉన్న ఆడపిల్ల ఉన్నటువంటి దాన్ని ఎట్లా ఎర్రగా వేసుకుని, అంటే ఐ మీన్ ఏమంటారు, ఎగరేసుకుని పోవడానికి రెడీగా ఉంటారు. ఏంటి అంటే అవతల కుటుంబము సపోర్టు ఆ తల్లికి కానీ ఈ పిల్లకి కానీ ఉండదు. ఇంకొకటి సార్, ఊరికినే పెళ్లి చేసుకోరు సార్, వాళ్ళు ఆస్తి ఉంటేనే చేసుకుంటారు. చేసుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సపోర్టు లేకపోవడం. ఇది ఎవరు తప్పు చెప్పండి? వ్యవస్థ తప్ప, బంధువుల తప్ప, కుటుంబాల తప్ప? అంటే ఇక్కడ మనం ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక ఆడపిల్లకి బంధువులు న్యాయం చేయలేరా? ఒక ఆడపిల్లకి స్నేహితులు అండగా నిలబడలేరా? వాడిలో పశ్చాత్తాపాన్ని తీసుకురాలేరా? వాడిలో మార్పును తీసుకురాలేరా? లేదు. మీరు ఇంకొకటి చెప్పారు, ఆ పిల్ల హెచ్ఆర్గా పనిచేస్తుందండి. చూడండి, ఆ పిల్ల చదువుకుంది, పైగా సంపాదిస్తుంది, సంపాదన పర్రాలు కూడా. అయినా ఆ పిల్లకి ఈ నరకం భరించక తప్పదు. సరే, ఇప్పుడు ఒక్క విషయం నేను అడుగుతాను సార్. ఇప్పుడు ఆ అమ్మాయి వాడిని వదిలించుకోమని మనం చెప్తాం, వదిలేసేయమ్మా, బయటకు వచ్చేసేయమ్మా అంటాం. బిడ్డ ఏం కావాలా? లేదమ్మా, ఓర్చుకో, వాడితోటే పడు అంట. అసలు బిడ్డే నాది కాదు, అసలు
బిడ్డ పుట్టకముందేమో తల్లి ఒళ్ళంతా పగలగొట్టాడు, బిడ్డ పుట్టిన తర్వాత అసలు బిడ్డే నాది కాదు అనేటటువంటి వాడు తిరిగి వస్తాడా? ఏ న్యాయం ఈ సమాజం కానీ, ఈ చట్టాలు కానీ, లేకపోతే మనలాంటి వాళ్ళం కానీ ఇలాంటి జీవితాలకి న్యాయం చేకూర్చగలుగుతాం? ఏ పరిష్కారం ఇవ్వగలుగుతాం? బట్ ఇక్కడ ఒక్కటి మాత్రం నేను హెచ్చరిస్తున్నా, ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లకి పెళ్లి చేసేటటువంటి ప్రతి తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళు ఊరికి అలలేదు సార్, పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి మరీ ఇవ్వండి అని చెప్పేసి అని ఎందుకన్నారో తెలుసా సార్? ఆ 7 తరాల్లో భావోద్వేగాలు కానివ్వండి, రోగాలు కానివ్వండి, భోగాలు కానివ్వండి, వాళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి, ఎక్కడో ఒక చోట బయటపడిపోతారు. 7 తరాలు ఎందుకు చూడమన్నారంటే ఆ చూసే మూమెంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు వస్తాయి. మానసిక రోగం ఉండొచ్చు, శారీరక రోగం ఉండొచ్చు, మానసిక దౌర్బల్యం ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు. అసలు తరతరాలుగా వాళ్ళ కుటుంబం ఎలా వస్తుంది, ఆ 7 తరాల నుంచి వాళ్ళు ఎలా సమాజంతో ఎలా అనుసంధానమై ఉన్నారు, బంధువులతో ఎలా ఉన్నారు, అటు బంధువులు ఇటు బంధువుల్ని ఎలా ఇచ్చిపుచ్చుకుంటున్నారు, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వీళ్ళ సంపాదన ఏంటి, వీళ్ళ యొక్క సంస్కారం ఏంటి అనేది బయటపడుతుందని జనాలు అది చెప్పారు. అమ్మాయి తరపునైనా సరే 7 తరాలు చూడాలి, అబ్బాయి తరపునైనా సరే 7 తరాలు చూసి పెళ్లి చేసుకోమని చెప్పారు. 7 తరాలు వద్దు సార్, కనీసము పిల్లవాడు ఉన్నాడంటే ఈ రోజుకి నేను చెప్తున్నా, సింగిల్ మదర్ కాదు, పేరెంట్స్ కూడా వాడు ఉన్నాడు అనంటే చాలా ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన కేసులన్నీ చెప్పే వంకలు ఏంటంటే, కరోనా వచ్చేసరికి మేము చూసుకోలేకపోయాం, మేము పెళ్లి చేసేసాం అంటే కరోనా ఎంక్వైరీ చేయొద్దందా? అవును, చెప్పండి. కరోనా ఎంక్వైరీ ఇంకొకటి, లేదు మేడం వాళ్ళు వచ్చేసారు, మమ్మల్ని తొందర పెట్టేశారు, అసలు ఏంటో మాకేం అర్థం కాక మేము చేసేసామంటారు. మీరు చేస్తున్నది బొమ్మల పెళ్ళి కాదు, గుర్తుపెట్టుకోండి. అది దయచేసి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరోజు కూడా సరే, ఇదివరకు నాకు సంబంధించి నా చిన్నతనం వరకు కూడా పెళ్ళిళ్ళు అనంటే వాడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో వాడి దగ్గర కాపలా కాసి మరి ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు. అలాగే ఈ పిల్ల ఉందంటే ఊళ్ళో కూడా ఎంక్వైరీ చేసుకునేవారు, కుటుంబాన్ని ఎంక్వైరీ చేసుకునేవారు. ఇంకొకటి ఏంటంటే అప్పుడు కుటుంబాలు అండగా ఉండేవి. ఇప్పుడు ఆ కుటుంబంలో దుర్మార్గుడు ఉన్నాడు అంటే కుటుంబాన్ని చూసి పిల్లనిచ్చేవాళ్ళు, ఎందుకంటే వాడు దుర్మార్గుడైనా కుటుంబం అండగా ఉంటుందని చెప్పేసి అని ఇచ్చేవాళ్ళు. తర్వాత చాలామంది పెళ్ళి అయిన తర్వాత మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, మార్చుకోలేక కుటుంబం అండతోటి ఎట్టాగో నెట్టుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్ ఇక్కడ ఒకటి, వీళ్ళు సరిగ్గా లేకపోయినా కుటుంబం సరిగ్గా ఉందనుకోండి సార్, ఎట్టాగొట్ట నెగ్గుకు రావచ్చు. ఇక్కడ ఈ రోజుల్లో ఏమవుతుందంటే చెప్పమంటారు సార్, ఇలాంటి ప్రబుద్ధులకి కుటుంబ సభ్యులు కూడా యాడ్ అవుతున్నారు. అసలు కుటుంబం అనేది లేదు సార్, స్వార్థం ఉంది సార్. ఇంకా చెప్పాలి అంటే ఫ్యామిలీస్ లేవు, కుటుంబం అని పిలవద్దు, ఫ్యామిలీస్ అనాలి మనం సార్, ఫ్యామిలీస్ అనాలి. కుటుంబము అని తెలుగులో మనం మాట్లాడితే ఒక ఆత్మీయత, అనుబంధం అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ వస్తుంది. బట్ ఇక్కడ అది లేదు, గౌరవం లేదు, ఆత్మీయత లేదు, అనుబంధం లేదు. ఉన్నవన్నీ కూడా ఏంటంటే స్వార్థం. ఉన్నదంతా డబ్బు. ఆడపిల్ల వస్తుంది అంటే డబ్బు, లేదా ఈ ఆడపిల్ల భార్యగా పోతుందంటే అక్కడ వాడికి డబ్బు, వాడికి ఉందా లేదా, వాడికి సొంత ఇల్లు ఉందా లేదా, వాడి ఫ్లైట్లు ఎక్కుతాడా లేదా, వాడి బ్యాకేజ్ ఎంత ఉంది, బ్యాగేజ్ ఎంత ఉంది, ఫ్రంట్ ఏజ్ ఎంత ఉంది, అప్ ఏజ్ ఎంత ఉంది, డౌన్ ఏజ్ ఎంత ఉంది, ఇవన్నీ డబ్బు చుట్టూ ఈరోజు పెళ్ళిళ్ళు తిరుగుతున్నాయి తప్ప వ్యక్తుల చుట్టూ, వ్యక్తిత్వం చుట్టూ, వ్యక్తిత్వాన్ని చూసి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? అందరికీ గొంతెంప కోరికలే సార్. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా గొంతెంప కోరికలే ఉన్నాయి, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా గొంతెంప కోరికలే ఉన్నాయి. ఇక్కడ కోరికల వలయంలో పెళ్ళిళ్ళు జరుగుతుండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి జ్ఞానము, బుద్ధి వీటన్నిటిని పెట్టి ఒక సంబంధం కుదిర్చేటప్పుడు, ఇద్దరికి పెళ్లి చేసేటప్పుడు, పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేసుకునేటప్పుడు కనీసము వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, తల్లి యాటిట్యూడ్ ఎలా ఉంది, తండ్రి యాటిట్యూడ్ ఎలా ఉంది, వీడు ఎలా ఉన్నాడు, వీడి మనస్తత్వం ఎలా ఉంది, ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా బయటపడతాయండి. అవును. తర్వాత ఈ అమ్మాయి విషయానికి వస్తే ఇలాంటి వస్తున్నాయి, వీటిని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని మీరు అనొచ్చు. సరే ఇక్కడ ఒకటి, నిప్పుని ఎన్నాళ్ళు ఒళ్ళో పెట్టు కూర్చుంటారు? వాస్తవం మాట్లాడుకుందాం. అదేలేండి. ఎన్ని రోజులు నిప్పుని ఎంత టైం పెట్టుకోగలుగుతారో, ఎన్నాళ్ళు అనట్లేదు నేను, ఎన్ని సెకండ్ల, నిమిషాల, ఇది అగ్నిగోళమే కదండి. అవునండి. ఇది ఒళ్ళో నిప్పే కదండి. అది ఎప్పటికీ మనల్ని దహించేస్తూ ఉంటుంది.
పర్వాలేదు నన్ను దహించినా పర్వాలేదు అంటే ఒళ్ళో పెట్టుకోండి, లేదు అని అంటే నిప్పు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టండి, పొయ్యిలో పడేయండి తీసుకెళ్ళి. ఈ అమ్మాయి ఇక్కడ మనం ఎంతసేపు కూడా వివాహ వ్యవస్థని పట్టుకోవాలి, వివాహ వ్యవస్థని నిలబెట్టాలి అని మాట్లాడుతున్నాం. నిలబెట్టుకునే చోట విడగొట్టుకోవద్దని చెప్తున్నాం, నిలబెట్టుకోగలిగిన చోట విడగొట్టుకోవద్దని చెప్తున్నాం. కానీ నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా విడిపోకుండా నిలబడాలనుకునే వాళ్ళకి ధైర్యం ఇవ్వడం తప్ప ఇక్కడ మనం చెప్పేటటువంటి సొల్యూషన్ ఏం లేదు. అమ్మాయి చదువుకుంది, ఆర్థికంగా ఇదే అయింది. చాలామంది ఆడపిల్లలకు కూడా, నా దగ్గరికి వచ్చే ఆడపిల్లలకు కూడా నేను అదే చెప్తున్నాను, సార్ మారాలి అనుకునేవాడు ఎవడు కూడా పెళ్ళాన్ని ఈ విధంగా చేయడు. సరే మారతాడు అనుకుంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్లు ఇప్పించాలి. అక్కడ కొండకుచో 100కి 10 కేసులు మాత్రమే సెట్ అవుతాయి. అంటే 10 కేసులు కూడా 1% అనాలేమో నేను సెట్ అవుతాయి. ఏది పరువు, ఈ భయము, పిరికితనము ఇవన్నీ ఉంటే ఓకే నేను చేసేది తప్పు అని కనీసం పోలీస్ స్టేషన్లో రియలైజ్ అవుతారు వీళ్ళు. అది కూడా లేదు, నువ్వు ఎక్కడికి, ఈ మధ్య బాగా మాట్లాడుతున్నది ఏంటంటే నువ్వు ఎక్కడికన్నా పో, ఏమన్నా పీక్కో, నేనైతే మాత్రం ఇట్లాగే ఉంటాననేటటువంటి యాటిట్యూడ్లు తయారైనాయి. ఆడపిల్లల్లోనూ అదే తయారైంది, మగపిల్లల్లోనూ అదే తయారైంది. సో ఇక్కడ మనం ఏ వ్యవస్థను కాపాడమని చెప్పాలి మనం? కాబట్టి వివాహ వ్యవస్థ ఎప్పుడు కూడా బీటలు వారేటటువంటి నేలలో మనం మొక్క నాటితే ఏముంటుంది సార్? ఫస్ట్ దానికి ఏం పెట్టాలా? బీటలు వారిన నేలకి మొక్క నాటాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నీళ్లు పెట్టాలి, వాటర్ పోయాలి, నీళ్లు పెట్టాలి. నీళ్లు పెడితే అది కాస్త ఫార్మేషన్ ఉంటుంది. దాని తర్వాత కలుపు తీస్తాము, ఆ తర్వాత మొక్క నాటుతాం. అలాగే పెళ్ళి అనగానే దూకేసేసి ఆడ బీటలు వారిపోయిన దాని మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? విత్తనాలు వేస్తున్నారు. అవి మొలకెత్తావు. ఎందుకు ఎత్తుతాయి సార్? మీరు ఎంక్వైరీ అనేటటువంటి వాటర్ ఏది? దాంట్లో తప్పొప్పులు అనేటటువంటి కలుపు మొక్కలు ఎక్కడ ఏరుతున్నారు మీరు? గుడ్డెత్తి చేలో పెట్టాడు పిల్లోడు బాగున్నాడా? బెంగళూరులో ఉద్యోగం ఉందా? ప్యాకేజ్ బాగుందా? ఇక్కడికి వచ్చేసరికి ఆడపిల్లల విషయంలో ఫెయిల్ అయ్యేటటువంటి మగపిల్లలు ఏంటంటే అమ్మాయి బాగుంది, లేకపోతే ఇలా పెళ్ళైన తర్వాత మారుతుందేమో అనుకున్నామండి. ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా అంతే సార్. ఒక్కటి చెప్తున్నాను, అజ్ఞానంతో ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు కూడా అంతే. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు కదా, లేదు మేడం పెళ్ళికి ముందు కూడా ఇట్లాగే బిహేవ్ చేసిందండి. ఏమయ్యా, పెళ్ళికి ముందు బిహేవ్ చేసినప్పుడు నీ బుర్ర ఏమైంది? అప్పుడైనా నువ్వు ఆలోచించొద్దా? అమ్మ ఇలాగే ఉంటుంది, నీ కుటుంబం ఏంటి, నీ పెద్దవాళ్ళు ఏంటి, నువ్వేంటి అని అంటే కాదు మేడం, అప్పుడు ప్రేమించాం కదా మేడం, మార్చుకోవచ్చులే అనేసి. అప్పుడు మారంది, ఇప్పుడు మారద్దా? మరి ఎందుకు మార్చుకోలేకపోయావు నువ్వు? మార్చే ప్రయత్నము ముడి పడే ముందు చెయ్యండి. ముడి పడిన తర్వాత పీట ముడి పడిపోతుంది. మారడం అనేది, మనస్తత్వాలు మారటం అంత సహజం కాదు, అంత తేలిక కాదు సార్. దయచేసి ఆచి తూచి అడుగులు వేయండి. డెఫినెట్గా జీవితంలో ఉన్నటువంటి ప్రతి అడుగు, 7 అడుగులు వేస్తాం కదా, ఆ 7 అడుగుల అర్థం ఏంటి చెప్పండి? దానికి ఒక అర్థం ఉంది కదా. అట్లాగే పెళ్ళికి ముందు 100 అడుగులు వేయండి. 100 అడుగులు వేయండి అంటే ఫ్యామిలీ ఎలాంటిది, ఆర్థిక సంబంధాలు ఎలా ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇలా మనస్తత్వాలు ఏంటి, స్వార్థపరులా లేదా, ఒక కుటుంబంలో కష్టం వస్తే తట్టుకోగలుగుతారా లేదా, లేకపోతే వీళ్ళ జీవితాంతం ఎలా కలిసి ఉండగలుగుతారు, వీళ్ళ మనస్తత్వాలు ఏంటి, ఆ మాత్రం తెలుసుకోలేనటువంటి ఇవాళ రేపట్లో అంత టైం ఎవరికి ఉండట్లేదు సార్. ఇదేదో వెళ్ళిపోయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినా కూడా మనకు కొంచెం టైం పడుతుంది. ఇదేంటంటే దాన్ని ఏమంటారు, రెడీమేడ్ కుకింగ్ ఫుడ్ అనమాట. పోయి మనము బేకరీకో దేనికో వెళ్తాం చూసారా, పచారీ కొట్లో సామాన్లాగా డబ్బు ఇచ్చేస్తే వస్తువు తెచ్చుకున్నట్టు అబ్బాయి అమ్మాయి చూసుకోగానే పెళ్లి చేసుకుని అవతలకు రావడం. ఇది కాదు కదా. అందుకే ఫాస్ట్ ఫుడ్లు తింటే ఆరోగ్యాలు అట్ట చెడుతున్నాయో, విండో ఫుడ్ తింటే ఆరోగ్యాలు అట్ట చెడుతున్నాయి, కాపురాలు కూడా అట్టగే చెడిపోతున్నాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ క్వాలిఫైడ్. క్వాలిటీ లేదు, ఆ ఫుడ్లో క్వాలిటీ లేదు. ఇక్కడ వీళ్ళ నిర్ణయాల్లో క్వాలిటీ నిర్ణయం లేదు. కాబట్టి ఆచి తూచి అడిగేయండి. ఇది జీవితం. మళ్ళీ 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 పోదాం అనుకుంటానికి ఎక్కడికి పోయినా అదే ఉంటుంది సార్. చదువుకున్నాం, ఏం చదువుకుంటున్నారండి ఇవాళ రేపట్లో పిల్లలు? చెప్పండి నాకు, ఏం చదువుకుంటున్నారండి? పుస్తకాలు చదువుతున్నారు. ఇంకా వెధవా, ఇంకా వాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ అంటున్నారు. ఆడపిల్ల పుట్టింది, ఇది నాది కాదు అని పోయాడు. ఇంకా కొంతమంది ఏంటో చెప్పమంటారా, ఆడపిల్లని కన్నావు కాబట్టి నాకు అక్కర్లేదని పోయేవాళ్ళు ఉన్నారు. ఆ వెధవలకి తెలియదు ఏంటంటే ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా వాడి ద్వారా రావాల్సిందే. ఆడదానిలో ఆడదానికి ఏం సంబంధం లేదు. ఆ విజ్ఞానం కూడా లేకుండా ఏ అజ్ఞానపు చదువులు చదువుతున్నారండి వీళ్ళు?
జీవితము ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటి అనంటే ఫాస్ట్ ఫుడ్ పొట్లం అయిపోయింది సార్, పార్సిల్ పొట్లం అయిపోయింది. పోవటం, తెచ్చుకోవడం, నచ్చితే తినడం, లేకపోతే డస్ట్బిన్లో పడేయటం. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? మనం నష్టపోతున్నాం. సమాజం గురించి, వ్యవస్థల గురించి తర్వాత మాట్లాడుకుందాం. జీవితాలు పోతున్నాయి. జీవితం అనేది కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం జీవితం, తెలుసుకోండి. అంత చిన్న జీవితాన్ని మనం ఎంత భద్రంగా పెట్టుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎంత ఆనందకరమైనటువంటి సంఘటనల్ని మనం పొందుపరుచుకోవాలి. ఆలోచనతో ముందుకెళ్ళండి, అనాలోచితంగా మాత్రం జీవితాలను నాశనం చేసుకోవద్దు. డెఫినెట్గా అండి. ఇందాక ఒక మాట అన్నారు మీరు, నాకు చాలా బాగా నచ్చింది. నిప్పుని ఒళ్ళో పెట్టుకుని ఎంతసేపు అని ఉంటాం అనేది నిజం. సో చాలామందికి అది అర్థమైందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకోవాలి సార్, ఎందుకంటే మోస్తానే ఉంటారు. వాళ్ళు ఏమంటారు అనంటే ఇలా చేస్తే ఓకేనా, అలా చేస్తే ఓకేనా, అసలు ఒక్కొక్క కౌన్సిలింగ్ అయితే నాకు చివరికి దండం పెట్టేస్తా, నాకు నీరసం వచ్చేసి. ఎన్ని రకాలుగా నేను వాళ్ళకి చెప్తాను, మళ్ళీ మొదటికి వస్తారనమాట. మళ్ళీ మొదటికి వస్తారు. మేడం అలా నేను చేసి ఉండున్నట్టయితే వీడు బాగుండేవాడేమో, మేడం ఒకవేళ నేను అలా చేసి ఉండకపోయి ఉంటున్నట్టయితే మా అత్తగారు ఏమనేది కాదేమో, లేకపోతే మేడం నేను ఇలా ఉన్నట్టయితే నా కాపురం నిలబడేదేమో. సరే ఇప్పుడు చెయ్యి అమ్మ. ఇన్ని ద్వారాల్లో, ఇన్ని మార్గాల్లో వాళ్ళ మనస్తత్వాలు బయటపడిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళడానికి ఏ మార్గం ఉంది నాకు చెప్పు. అలా ఉంటే, అలా చేసి ఉంటే, అలా అయి ఉండే ఏ వద్దు. ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్ళడానికి ఏ మార్గాలు ఉన్నాయో నీ ముందు చెప్పు. అవి కరెక్టో కాదో నేను చెప్తాను. అవి కనపడవు, వెనకే కనపడతాయి. అలా చేయకపోతే ఉండేదేమో. అరే అది జరిగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఆలోచించు, ఈ ప్రజెంట్లో ఉండవు, దీన్ని ఆలోచించు, దీని ద్వారా భవిష్యత్తు నిర్ణయం తీసుకో. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.